నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నా పేరు మాన్సా ముందుగా ముఖ్యాంశాలు విశాఖ సాగర్మాల కన్వెన్షన్ లో రోజ్గార్ మేళా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నియామక పత్రాలు అందజేసిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు క్రీస్తును స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలి సెమీ క్రిస్మస్ వేడుకల్లో పిలుపునిచ్చిన కాకినాడ కలెక్టర్ షణ్మోహన్ సగ్లి శ్రీకాకుళం జిల్లాలో కరెంటు స్తంభాన్ని ఢీకొట్టిన కారు ముగ్గురు మృతి మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అనంతపురం శివారు కెనాల్ సమీపంలో డ్రోన్ నిఘా బహిరంగంగా మద్యం తాగుతున్న జులాయిలను పరుగులు పెట్టించిన పోలీసులు విశాఖ సాగర్మాల కన్వెన్షన్ లో రోజ్గార్ మేళా నిర్వహించారు ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఎంపీ భరత్ పాల్గొని కేంద్ర ప్రభుత్వ శాఖల్లోని వివిధ భాగాల్లో ఎంపికైన ఉద్యోగులకు అపాయింట్మెంట్ లెటర్లు పంపిణీ చేశారు అన్ని రంగాల్లో ఏపీ టాప్ లో ఉండాలని పిలుపునిచ్చారు ప్రజల కోసం చిత్తశుద్దితో పనిచేసిన ప్రతి ఒక్కరూ దేశ సేవ చేసినట్టేనని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు కేంద్ర ప్రభుత్వ శాఖల్లోని హోం తపాలా ఉన్నత విద్య వైద్య ఆరోగ్యం కుటుంబ సంక్షేమం ఆర్థిక సేవలు తదితర విభాగాల్లో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు రోజ్గార్ మేళాలో భాగంగా దేశవ్యాప్తంగా 71,000 మంది యువకులకు ప్రధాని మోదీ నియామక పత్రాలను అందజేశారు అనంతరం ఆయా కేంద్రాల్లో కేంద్ర మంత్రులు ఉద్యోగ అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు విశాఖలోని నిర్వహించిన రోజ్గార్ మేళా కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఉద్యోగులకు నియామక పత్రాలను అందించారు గత 13 సార్లు ఇలాంటి కార్యక్రమం రోజ్గార్ మేళా జరిగింది ఈ 13 సార్లు 7,79,000 మందికి మీలాంటి యువతకి ప్రధానమంత్రి గారు సరికొత్త అపాయింట్మెంట్స్ ఇస్తూ ఈరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమంలో దేశం మొత్తం మీద 71,000 మందికి ఏ దేశంలో కూడా ఒక ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమం పెట్టి ఎక్కడా చేయని విధంగా మన భారతదేశంలో మన భారతీయులు భారత యువతీ యువకుల కోసం ఇటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి ప్రధానమంత్రి గారికి ఈ వేదిక ద్వారా మరొక్కసారి నా తాలూకా మనస్ఫూర్తిగా అభినందనలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మీ అందరికీ కూడా సిస్టమ్ మీద గౌరవం ఉండాలి ప్రభుత్వం మీద గౌరవం ఉండాలి నాయకత్వం మీద గౌరవం ఉండాలనే ఆలోచనతోనే ఒక ట్రాన్స్పరెంట్ పద్ధతిలో ఈ యొక్క కార్యక్రమాన్ని రూపకల్పన చేయడం జరిగింది గతంలో కూడా మేము చూసాం ఎవరైతే ఈ కార్యక్రమం ద్వారా అపాయింట్మెంట్ ఆర్డర్స్ పొందారో వాళ్ళందరూ కూడా చాలా గర్వంగా అపాయింట్మెంట్స్ ఆర్డర్ తీసుకొని వాళ్ళ తాలూకా కార్యక్రమాలకి ముందడుగు వేసుకుంటూ ముందుకు వెళ్ళారు ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా ఒక్క ప్రశ్న మీ అందరికీ కూడా ఇందులో శ్రీకాకుళం జిల్లా నుంచి ఎంతమంది ఉన్నారు ఈ ప్రశ్న ఈరోజు అడిగింది కాదు నేను పార్లమెంటులో ఉన్నప్పుడు కూడా ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎంతమంది పనిచేస్తున్నారనంటే అందులో ప్రప్రథమ స్థానంలో మన శ్రీకాకుళం జిల్లా ఉంది అది నేను గొప్పగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకనంటే దేశ రక్షణ కోసం ముందుండేటటువంటి జిల్లా భారతదేశంలోనే ఏదైనా ఉందనంటే అది మన శ్రీకాకుళం జిల్లాని మరొక్కసారి మీరు అందరూ నిరూపించారు 667 మందిలో ఈరోజు 200 వరకు సిఆర్పిఎఫ్లో ఉన్నారు మరొక 200 వరకు సిఐఎస్ఎఫ్లో ఉన్నారు ఇలా రకరకాల ఐటీబీపీలో మరి బిఎస్ఎఫ్లో ఆ ఫోర్సెస్ అన్నింటిలో కూడా మీరు ప్రాణాలని కూడా లెక్క చేయకుండా ఈ వయసులోనే దేశానికి సేవ చేస్తాను దేశ రక్షణలో నేను కూడా పాల్గొంటానని మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క పోరాటానికి మరొకసారి వేదిక ద్వారా సెల్యూట్ కూడా మీ అందరికీ కూడా చేస్తున్నాను చాలామంది ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్లో రావాలంటే ఇబ్బంది పడుతుంటారు మనకి చాలా కెరియర్ ఉంది కదా ఇంకేదైనా చదువుకొని ఇంకో దీనికి వెళ్ళిపోదాం అని కానీ మీరు మాత్రం పట్టుదలతో ఈ యొక్క కార్యక్రమంలో మీరందరూ కూడా పాల్గొని ఎంత ట్రైన్ అవుతారో కూడా నేను కూడా ప్రత్యక్షంగా చూశాను రాత్రనక పగలనక ఆ ఫిజికల్ టెస్ట్ల కోసం అలాగే రిటర్న్ టెస్ట్ కోసం ఎగ్జామినేషన్స్ కోసం అక్కడక్కడ చూస్తే చాలా పేద వర్గం నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ తల్లిదండ్రులు సంపాదించుకున్నటువంటి డబ్బులు వాళ్ళకి అడగకుండా ఉండి ఇంకేదో రకంగానైనా సంపాదించుకొని ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుదాం అన్నటువంటి చాలామంది ఉన్నారు అందుకే ఇది మీ అందరికీ కూడా ఒక పెద్ద ఘట్టంగా నేను భావిస్తున్నాను ఇది సువర్ణ అవకాశం మీ అందరికీ కూడా ఈ యొక్క అవకాశాన్ని చేజార్చుకోకుండా ప్రతి ఒక్కరూ ఏ మోటివేషన్తోనైతే మీరందరూ కూడా ఈ స్థాయి వరకు వచ్చారో రేపు భవిష్యత్తులో కూడా మీరు మీ పొజిషన్స్ నుంచి ఇంకా ప్రమోషన్ సంపాదించుకుంటూ ఇంకా మంచి పొజిషన్స్లో ఉండి మన శ్రీకాకుళం జిల్లాకి ఉత్తరాంధ్రకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దేశంలోనే మంచి గౌరవం సంపాదించాలని ఈ వేదిక ద్వారా మీ అందరికీ కూడా కోరుకుంటున్నాను ఈరోజు ఆర్మ్డ్ ఫోర్సెస్లో తీసుకుంటే సిఐఎస్ఎఫ్ ఈరోజు సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నాను కాబట్టి మీరు అందరూ నాకు కలుస్తారు ఎయిర్పోర్ట్లో కూడా సిఐఎస్ఎఫ్ చాలా మంది భర్తీ అవుతుంటారు అక్కడ కూడా తప్పకుండా కలుస్తారు
క్రీస్తును స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ ప్రేమ దయా గుణాలను అలవర్చుకోవాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగ్లి పేర్కొన్నారు. మైనార్టీ సంక్షేమ శాఖ ఏపీ స్టేట్ క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కాకినాడ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ సమావేశ మందిరంలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ క్రిస్మస్ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందన్నారు. ఎవరికి ఎటువంటి సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరో అతిథి కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు క్రైస్తవులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల కొరకు ప్రార్థన చేస్తుంటారు. ప్రజలందరూ బాగుండాలి, ప్రభుత్వం బాగుండాలి, పాలకులు బాగుండాలని సేవలు చేస్తుంటారు. అప్పుడప్పుడు మీ చర్చకు వచ్చినప్పుడు కానీ, అదే సందర్భంలో మీకు తిరుగుతున్నప్పుడు మీ దగ్గరికి వచ్చినప్పుడు కానీ మా కోసం ప్రార్థన చేస్తుంటారు. అంటే ఎందుకంటే ఈ మాట చెప్పవలసి వస్తుందని ఈ రోజున ఇప్పుడే పెద్దలు ఉన్నారు, ఏచూరి బాబారావు గారు, జోసఫ్ గారు, హెన్రీ గారు ఉన్నారు. మీరందరూ ఎన్నో సంవత్సరాలు ఇక్కడ సేవకులు ఉన్నారు. మీరందరూ అనేక ప్రభుత్వాలు వచ్చినాయి. ఆ ప్రభుత్వం దగ్గరికి మీరు పనుల కోసం వెళ్ళొచ్చు, ఏ పనులు చేశారు నాకు తెలియదు. కానీ మీరు చెప్పిన పనుల్లో నాకు గుర్తున్నాయి. ఒకసారి చెప్పవలసిన అవసరం ఉంది. రోజున ఆ రోజున నేను ఎమ్మెల్యేగా అయినప్పుడు మీరు అందరూ కొంతమంది పెద్దలందరూ వచ్చి కొండబాబు గారు ఎన్నో సంవత్సరాలుగా క్రిస్టియన్ కమ్యూనిటీ కావాలని అడుగుతున్నాం, చేయలేకపోయారు, మీరన్నా చేయండి అన్నారు. సరే తప్పనిసరిగా ప్రభుత్వం దృష్టిలో పెట్టి చేస్తానని చెప్పాను. ఆ రోజు సాముద్రంలో ఒక క్రిస్టియన్ కమ్యూనిటీకి స్థలం ఇచ్చాము, డబ్బులు ఇచ్చాము, అది కట్టుకోవడానికి అవకాశం కల్పించామని ఈ సందర్భంగా తెలియజేస్తాను. కానీ అది పూర్తి చేయవలసిన సమయంలో మళ్ళీ ప్రభుత్వం మారిపోయింది. మారిపోయిన తర్వాత దాన్ని పూర్తి చేయలేకపోయాను. మళ్ళీ ఇప్పుడే జోసెఫ్ గారు అంటున్నారు దాని మీద ఇంకో అంతస్తు అయ్యాలన్నారు. ఇప్పుడు మళ్ళీ ఇంకో అంతస్తు అయ్యాలి. అదే సందర్భంలో హెన్రీ గారు వీళ్ళందరూ పెద్దలందరూ వచ్చారు. మాకు బర్లీ గ్రౌండ్ ఉంది, ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఉంది, పైన మమ్మల్ని గోడ కూడా కట్టుకునే ఉండలేదు, లారీ వాహనం ఇబ్బంది పెడుతున్నారు మా బాబు గారు. అదే సమయంలో ఆ ప్రాంతంలో మంచినీళ్ళు తాగడానికి కూడా ఒక కుళాయి కనెక్షన్ కూడా ఇవ్వలేకపోతున్నాం అని అడిగారు. దానికే కాదు, మా చర్చిలో కుళాయి కనెక్షన్ కూడా ఎక్కడ కూడా వేసుకునే పరిస్థితి లేదు. చాలా మంది చిన్న చిన్న వాళ్ళు మా చర్చిలో అడిగారు. ఆ సందర్భంలో అడిగితే ఆ రోజున మన బర్లీ గ్రౌండ్ విషయంలో ఆ పక్క వాళ్ళందరితో మాట్లాడి అది ప్రాబ్లం లేకుండా సాల్వ్ చేసి అక్కడే మళ్ళీ ఆ వాటర్ కనెక్షన్ ఇచ్చి అక్కడే మళ్ళీ చాలామంది ఆ సమయంలో అక్కడ ప్రార్థన చేసుకునే ఒక మంచి షెడ్ వేయాలి, మంచిగా ఒక బిల్డింగ్ వేయాలి అని చెప్తే అందరి ఆశయాలకు అనుగుణంగా ఆ రోజు అక్కడ ప్రార్థన చేసుకోవడానికి మందిరంలాగా ఒక షెడ్ కూడా వేసామని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆయన విలువలు మన అందరికీ కూడా విలువలు నిదర్శనం, ఆదర్శనం. మన జీవన విధానంలో ఒక భాగం అయితే జీవితం నిజంగా ధన్యవాదాలు. మా అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో బైబిల్ గురించి మార్గం చెప్తుంటారు. అది ముఖ్యంగా ఏంటంటే తనలో తాను తగ్గించుకున్న వాడు హెచ్చింపబడతాడు. అనేక సందర్భాల్లో చెప్తారు. రాజకీయ ప్రస్థానంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, మనం తగ్గించడం మాత్రాన మనం ఎంతో ఎదుగుతాం. ఇటువంటి పవిత్ర మాత్రం ఇంత చక్కని కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించేందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ మీ అందరికీ శుభం కలాన్ని కలగాలని మనస్ఫూర్తిగా శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం పెదకొజియా జంక్షన్ సమీపంలో జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న కరెంటు స్తంభాన్ని అతివేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే 3 మృతి చెందగా మరో 2 తీవ్రంగా గాయపడ్డారు.
విషయం తెలుసుకున్న నేషనల్ హైవే సిబ్బంది పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వ్యక్తులను చికిత్స నిమిత్తం సోంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విశాఖపట్నం సీతమ్మదారు నుంచి ఒరిస్సాలోని జాజీపూర్ అమ్మవారి దర్శనానికి వెళ్తుండగా మార్గమధ్యలో ప్రమాదం చోటు చేసుకుంది. మృతి చెందిన వ్యక్తులు కదిరిశెట్టి సోమేశ్వరరావు, ఎం లావణ్య, స్నేహ గుప్తాగా గుర్తించారు. విశాఖ రుషికొండ బీచ్ కు వెళ్లే ప్రధాన రహదారి పునరుద్దరణకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎంపీ భరత్, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు రుషికొండ దక్షిణం వైపు ఉన్న ఘాట్ రోడ్డును పునఃప్రారంభించారు. వైసీపీ పాలనలో స్వార్థ ప్రయోజనాల కోసం గత 5 ఏళ్లు రహదారిని మూసివేయడంతో సందర్శకులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఎంపీ భరత్ విమర్శించారు. ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం రహదారి పునరుద్దరణకు చర్యలు చేపట్టినట్టు తెలిపారు. విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, వీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ తదితర కూటమి పార్టీల నేతలు, టూరిజం, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ఈ సిటీయే కాదు, ఉత్తరాంధ్రలో నివసించే వాళ్ళందరూ వీకెండ్లో వచ్చి కొంత టైమ్స్ ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో స్పెండ్ చేయడానికి ఒక అద్భుతమైన సీనిక్ వ్యూ రోడ్ ఇక్కడ తయారు చేస్తే గత కూటమి ప్రభుత్వంలో అది జస్ట్ ఒకరు లేకపోతే కొందరు ఎంజాయ్ చేయడానికి ఈ రోడ్ అంతా మూసేయడం అనేది చాలా దుర్మార్గం. అండ్ మెయింటెనెన్స్ కూడా ఉండకపోవడం. సో ఇవాళ గత కొన్ని నెలలుగా దీని మీద చర్చ జరుగుతుంది. అయితే అటువైపు రుషికొండ ప్యాలెస్ని ఏం చేయాలి అనేది ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోబోతుంది. అది కూడా ఓపెన్ చేసి ప్రజలందరూ చూడాలనే అభిప్రాయం ముఖ్యమంత్రి గారు చెప్పారు. అది కాపాడుతూ ఇటువైపు రోడ్ ఇవాళ ఇక్కడ మా లీడర్స్ అందరూ గంటా గారు కూడా రావాలి, కానీ కొన్ని కారణాల వల్ల ఆయన రాలేకపోయారు. ఆయన టౌన్లో లేరంట. సో పల్లా గారు, వంశీ గారు, నేను, వీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్, గండి బాబ్జీ గారు, ఇతర నాయకులు, జనసేన నాయకులు కూడా అందరితో కలిసి ఇవాళ రోడ్ ఓపెన్ చేసాము. పల్లా గారు రావడానికి కొంచెం టైం పడితే అంతా వెళ్ళి నడిచేసి కింద దాకా వెళ్ళేసి వచ్చాం. ఎంత అందంగా ఉందంటే అసలు ఈ నెల నేను ఎందుకు ఇది చూడలేదు అని నాకు బాధగా అనిపిస్తుంది. ప్రత్యేకంగా మా యూనివర్సిటీ పిల్లలు కూడా బెనిఫిషరీస్, ఎందుకంటే ఎదురుగానే గీతం యూనివర్సిటీ ఉంది. చాలామంది పిల్లలు సాయంత్రం పూట మార్నింగ్ వాక్ అయినా, ఈవినింగ్ వాక్ అయినా సరే, అంటే ఎంత అన్యాయం అండి. లక్షల మంది ఎంజాయ్ చేసేది ఒకరికే చెందాలి అంటే అది ఎట్లా సమాజం ఒప్పుకుంటుందంటే సమాజం ఒప్పుకోలేదు. యాక్చువల్గా ఇవాళ మీరు ఓటింగ్ చూస్తే కూడా అది పల్లా గారి నియోజకవర్గం అవనివ్వండి, భీమిలి అవనివ్వండి, లేకపోతే నా పార్లమెంట్ అవనివ్వండి, ఎప్పుడు ఊహించని విధంగా మెజారిటీ ఇచ్చారు అంటే ఇట్లాంటివి వాళ్ళ నిర్ణయాల వల్లే. సో ఇవాళ ఇది ఓపెన్ చేసాము. ఇది సేఫ్గా ఉండాలి, లైటింగ్ ఇంప్రూవ్ అవ్వాలి, సీసీటీవీ కెమెరాస్ రావాలి, సెక్యూరిటీ ఉండాలి, ఇక్కడ ఏమీ ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగకూడదు. సో ఇవన్నీ ఓపెనింగ్ చేస్తాము. ఎక్కడెక్కడ ఫెన్సింగ్ పెంచాలో పెంచుతాము. ఇక్కడ నుంచి ఆ బ్లూ ఫ్లాగ్ బీచ్ యాక్సెస్ ఫుల్గా ఓపెన్ చేస్తే మాత్రం ట్రాఫిక్ కూడా చాలా క్లియర్ అవుతుంది. ఎందుకంటే అటువైపు ఫ్రైడే, సాటర్డే, సండే ఒకటేసారి 30,000, 40,000 మంది వస్తే అదంతా జామ్ అయిపోతుంది. ఓపెన్ చేయడం వల్ల త్రూ ట్రాఫిక్ ఉంటుంది. కానీ సమాజంలో కొంత బిహేవియర్ కూడా ఇంప్రూవ్ అవ్వాల్సిన అవసరం ఉంది. బ్లూ ఫ్లాగ్ అనేది చాలా కష్టంతో వచ్చిన ఒక బిరుదు. ఆ బిరుదుని కాపాడుకోవాలంటే 33 కండిషన్స్ మనం పూర్తి చేయాలి. వాళ్ళు చాలా కండిషన్స్ పూర్తి చేయడానికి అక్కడ మౌలిక సదుపాయాలు, దాంతో ఖర్చు పెట్టడానికి డబ్బులు కూడా గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల టూరిజంలో డబ్బులు కూడా లేని పరిస్థితి. సో ఇవన్నీ మనం చాలా క్లియర్గా కరెక్ట్ చేసి మళ్ళీ ఆదాయం పెంచుకుని ఇంకా మరిన్ని ఇక్కడ సదుపాయాలు తీసుకుని రావాలనేది మా ఉద్దేశం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.